ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సంఖ్యాకాండము 36వ అధ్యాయం చదువుకుందాము. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనష్షే మనుమడునైన గిలాదు యొక్క పుత్ర వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇశ్రాయేలీయుల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాటలాడి ఇట్లనిరి, ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యంగా ఇయ్యవలెనని యెహోవా మా ఏలిన వానికి ఆజ్ఞాపించెను. మరియు మా సహోదరుడైన సెలోపెహాదు స్వాస్థ్యంను అతని కుమార్తెలకు ఇయ్యవలెనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞ నొందెను. అయితే వారు ఇశ్రాయేలీయులలో వేరు గోత్రముల వారినైనను పెళ్లి చేసుకున్న ఎడల వారి స్వాస్థ్యం మా పితరుల స్వాస్థ్యము నుండి తీయబడి వారు కలిసి కొనిన వారి గోత్ర స్వాస్థ్యంతో కలపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యం నుండి విడిపోవును. కాబట్టి ఇశ్రాయేలీయులకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యము వారు కలిసికొనిన వారి గోత్ర స్వాస్థ్యంతో కలపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యము తగ్గిపోవుననగా మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి ఇట్లా నేను యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. యెహోవా సెలోపెహాదు కుమార్తెలను గూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా, వారు తమకు ఇష్టులైన వారిని పెళ్లి చేసుకొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్ర వంశములోనే పెళ్లి చేసుకొనవలెను. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన పితరుల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలెను. మరియు ఇశ్రాయేలీయులకు వారి పితరుల స్వాస్థ్యం కలుగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వాస్థ్యం గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్రంలోనే పెళ్లి చేసుకొనవలెను. స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రమునకు పోకూడదు. ఇశ్రాయేలీయుల గోత్రములు వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహాదు కుమార్తెలు చేసిరి. సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెళ్లి చేసుకొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశములోనే నిలిచెను. యెరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవే. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము సరి.